నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి సెన్సేషనల్ పర్సన్, ఆయన ఓలో కాదు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బావురా? పాపం అంటే కేసీఆర్ దగ్గరికి పోతా ఉన్నారు కలవడానికి, నేను మధ్యలో మీకు అంతరాయం కలిగించిన. పాపం ఏంది భయ మధ్యలో? పాపం దేనికి? అంటే పాపం అంటే ఊత పదం లాగా అన్న. నేను పాపం పుణ్యం ఏం లేదు కానీ అన్న పని చేసడానికి పాప పుణ్యాలు ఏముంటాయి భయ్? అన్న సర్వీస్ చేయడానికి రాజకీయంలోకి వచ్చినాం, సర్వీస్ చేస్తున్నాం. ఏడుంటేది సర్వీస్ చేస్తున్నావా లేదా లెక్క. రైట్, ఓకే అన్న. డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాయి. ఇక నేను మీరు అంటే ఏడుంటే ఏముంది, మేము కష్టపడుతున్నాం, కష్టం చేసినాం అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా. అంత కష్టం చేసిన సోమశేఖర్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డికి ఎందుకు దూరం అయ్యిండు? ఈ ఎందుకు దూరం అయిందంటే ఇక సమాజం చూస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, నేను రేవంత్ రెడ్డి గారు పరిచయం అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి పదవి కూడా లేదు. సో ఏ పదవి లేకుండా అరే ఇట్లాంటి వ్యక్తి వస్తే, ఫైటర్ ఉంటే ఫైటర్ వెనుక తిరిగితే రేపు ఆయన ఏమైనా అవుతాడు, సమాజానికి కూడా మేలు జరుగుతుంది, ఓ ప్రశ్నించే గొంతుక, ఇట్లాంటి వాళ్ళతో తిరగాలి రాబాయ్ అని అందరినీ కాదని, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీని కాదని. ఎందుకంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో సిస్టమ్ ఉంటుంది. మేము ఎన్ఎస్సీ అంటే విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోని. సో టీం రేవంత్ అని ఒక నినాదంతో ఎంటైర్ తెలంగాణలో కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినాం. ఎందుకు? అరే అట్లాంటి వ్యక్తి వస్తే ఎంటైర్ యువతకు ఏదైనా న్యాయం జరుగుతుంది, సో పార్టీ కూడా బాగుంటుంది, బాగుపడుతుంది అని ఒక లక్ష్యంతో పనిచేసినాం. సో మీరు చూసినట్లయితే నేనేమంటున్నా, ఓన్లీ సోమశేఖర్, చాలా మంది జనాలు ఏమనుకుంటారంటే మనకు టికెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు. నిజం కాదా? అది కాదు. నిజం కాదా? సోమశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనందుకే బీఆర్ఎస్ లో నేను ఏమంటున్నా బ్రదర్, సోమశేఖర్ రెడ్డి అనేటోడు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ 2014లో కూడా 2014లో కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వీరప్ప మొయిలి గారు వచ్చి, ఇదే డీకే శివకుమార్ గారు వచ్చి 2018లో నీకు టికెట్ ఇస్తామరా బాబు, సర్కమ్స్టాన్సెస్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ వేరేటోళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు ఇచ్చిర్రు. అట్లా అని మేము పార్టీ మారినామా. 2018 ఎలక్షన్లో అలయన్స్లో టికెట్ ఇచ్చిర్రు, అప్పుడే పార్టీ మారినామా. సో 2 సార్లు కాంప్రమైజ్ అయిన సోమశేఖర్ రెడ్డి 3వ పార్టీ ఎందుకు మారుతాడు భయ్? నేను నా బాధల్లా ఒకటే, నేను నా సొంత అన్న అనుకొని తిరిగిన రేవంత్ రెడ్డి గారితో. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంది? అరే తమ్ముడు ఈసారికి వదిలేరా, సిచ్యువేషన్స్ బాగాలేవు, టికెట్ వేరేటోళ్ళకి ఇస్తున్నాం, నీకు ఇంకేదన్నా చూస్తా అని కనీసం చెప్పే నైతిక బాధ్యత అవుతుంది కదా. ఏది చెప్పకుండా ఎవడో ఢిల్లీలో నాకు ఫోన్ చేసి అరే బాబు నీ పత కట్ అయిపోయింది, నీకు టికెట్ ఇస్తలేరు అంటే ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి. సో నేనేమన్నా, సోమశేఖర్ రెడ్డి అనేటోనికి ఈ పదవి పైసల కన్నా సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన తప్ప నేనేదో వేరే పార్టీలకు పోయి పదవులు తీసుకోవాలన్నా అట్లా అనుకుంటే 2014 నుంచే నన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తుండే. 2018లో 150 సీట్లలో 2 సీట్లు గెలిచినాయి, అందులో మా ఆవిడ ఒకటి. అప్పుడు కూడా పార్టీ మారి నేను పైసలు చేసుకునేటోని కదా. ఇవి మా సైట్లో ఆగిపోయినాయి, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కలెక్టర్ ఆఫీస్లో సీసీఎల్ఏకి రాసిర్రు, మా ఆస్తులన్నీ ఆపేసిర్రు, అయినా ఎందుకు తిరిగినాం? నాకు ఆర్ఎంసీ ఉండే, అది బంద్ చేసుకున్నా. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఏదైనా అయితే కిందున్న యువత అందరికీ ఒక న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 10 ఏళ్ళు కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తుర్రు ఎప్పుడు మనకు పవర్ వస్తుందని. సో అట్లాంటి వాళ్ళు అందరు బతుకులు బాగుపడతాయని ఒక ఆకాంక్షతోటి మనం తిరిగినాం. గంతగానం ఆలోచించారు రేవంత్ రెడ్డి గురించి, యువత గురించి. మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం వల్ల ఏం జరుగుతుంది అనుకొని జాయిన్ అయ్యారు మీరు? ఏం జరిగేదేం లేదు. నేను ఏమంటున్నా, ఇవో ఆ రోజు నా మనోభావాలు దెబ్బతిన్నాయి బాస్. సో నేను ఆడ ఉండి డమ్మిగాన్లకు ఉండలేని ఆడ. ఇప్పుడు ఆడ ఉన్నా నాకు ఉపయోగం లేదు కదా. రైట్, ఇప్పుడు మిమ్మల్ని అక్కడ డమ్మీ అవుతా అని చెప్పేసి ఉండలేనన్నారు కదా. ఇవాళ మీరు డమ్మీ కాదు కింగ్ చేస్తామని అదే రేవంత్ రెడ్డి స్వయంగా మీకు కాల్ చేసి పిలిచిండు అనుకో, కాంగ్రెస్ పార్టీలకు పోతారా? నేను ఒకటి చెప్పాలా బ్రదర్, కాంగ్రెస్ పార్టీలకు పోతారా? నేను ఒకటి చెప్పేది వినండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి గర్వాప్సి అని అందరిని ఇన్వైట్ చేస్తాం, తీసుకొస్తాం అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళని ఎవరు కానీ దేవుని తెలుసు. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. అసలు మన నినాదం ఏముండే భయ్? మన నినాదం ఏముండే? అరే బీఆర్ఎస్ ఇంటి మీద వాళ్ళని కాకిని, కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద కూడా వాళ్ళని ఏమని చెప్పినాం మేము.
చెప్పిన వాళ్ళం ఇవాళ ఏం చేస్తున్నాము? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీ అంతా బీఆర్ఎస్ కలర్ తోటి నిండిపోతుంది కదా. సో దీనికి మీరు అడగాలి, మేం చెప్పేది ఏముంటుంది చెప్పు. ఇవాళ ఆల్రెడీ సోమశేఖర్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. సో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతా, నన్ను తీసుకోరి అని నేను గిట ఏంటన్నా ఆడిడ అర్జీలు పెడితే అప్పుడు నువ్వు వచ్చి నన్ను అడగాలి, ఏమరా అయ్యా మొన్నటిదాకా అట్లా అన్నావు ఇవాళ ఇట్లా అంటున్నావు. నేను జనాలకు చెప్పదలుచుకున్న ఒకటే, నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బయటకు వచ్చిన. సో నేను ఎప్పుడు పని చేసినా, ఇన్నేళ్ళు పని చేసినా, నా ఆస్తులు ఖర్చు పెట్టినా తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా చూపించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని బతకలే. రైట్. అంటే జర్ర ఓపిక పడితే అయిపోయి అలా సీఎం పక్కలో ఉంటుంటే నేను అని ఒక్క నిమిషం అని అనిపించింది అన్న. ఇగో నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు మేము అన్నదమ్ములు లెక్క ఉన్నాం. సో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను మా అన్న ఎంపీ అనుకున్నా తప్ప నేను ఎంపీతో తిరుగుతున్నా అన్న ఫీల్ ఎప్పుడు లేను. ఆయన పీసీసీ ఉన్నప్పుడు కూడా మా అన్నతోటి తిరుగుతున్నా అనుకున్నా, పీసీసీ ఫీల్ ఎప్పుడు లేను. నేనేమంటున్నా, ఆ రోజు నా బాధ్యత ఆయన కోసం కొట్లాడినా, టైం బాగాలే, మనకు టికెట్ రాలే, మనం బయటకు వచ్చినాం. సో ఈ టికెట్ రాలే అనే విషయాన్నే నేను జనాలకు చెప్పదలుచుకుని ఏంది, నాకు 2024లో కూడా అరే నీకు ఈసారి ఇస్తలేను రా, నెక్స్ట్ టైం నీకు నేను ఇస్తా అంటే నాకు ఆ ప్రాబ్లమే లేదు. కానీ నన్ను హైట్లో పెట్టి ఇప్పుడు ఎవరికో కొత్తోనికే ఇచ్చిండు కదా. అవును భాయ్, ఎవరో మార్క్ అని తీసుకొచ్చిర్రు, ఆయనకి ఇచ్చిర్రు. అరే అట్లా ఇప్పుడు ఎల్బీనగర్ ఉంది, ఎల్బీనగర్లో దర్పల్ రాజశేఖర రెడ్డికి టికెట్ వస్తుంది, లేకపోతే ఇంకా జక్కిడి వాళ్ళకి టికెట్ వస్తుంది అని అనుకున్నాము, లేకపోతే రామరెడ్డి అన్న టికెట్ వస్తుంది అనుకున్నాము. వాళ్ళకి కాదు, మది ఆయుష్కర్ వచ్చిండు, ఆయనకి ఇచ్చిర్రు. ఆయన పెద్దోడు, ఆల్రెడీ ఎంపీ చేసిండు కాంగ్రెస్ పార్టీలో, ఆయనకంటూ చరిష్మా ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చిర్రు, తప్పులేదు అనిపించింది. మా దగ్గర కూడా అట్లనే ఇంకెవరన్నా పెద్ద పర్సనాలిటీ వచ్చి ఉంటే మాకు కూడా ఇబ్బంది అనిపించకపోతుండే. కానీ కొత్తోనికి ఇచ్చి, వేరే పార్టీకి వెళ్ళి వచ్చినోనికి ఇచ్చి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టే తోడేముందన్న. అంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. నేను ఏమన్నా తిరుగుతలేడు అంటలే, నేను తిరుగుతుండనే అంటున్నాను నేను కూడా. ఇప్పుడు ఆయన బేస్ కాంగ్రెస్ కాదు కదా, ఆయన టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు. ఆయన ఆల్రెడీ 2018 ఎలక్షన్లో సస్పెండ్ అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే పార్టీకి చేసిండని. నువ్వు అట్లాంటి టికెట్ ఇచ్చినావు, మరి ఏ మచ్చలేని సోమశేఖర్ రెడ్డి టికెట్ ఎందుకు ఇవ్వలే? దానికైతే నాకైతే అనిపిస్తుంది కదా, అరే నేను ఇన్నేళ్ళు కష్టపడ్డా, మా అన్ననే నాకు చెప్పకపోయా, నాకు టికెట్ ఇవ్వకపోయాను. నేనేమంటా, రీజన్స్ ఉంటాయి బ్రదర్, రీజన్ అన్నా చెప్పాలి కదా. అన్ని నాతో షేర్ చేసుకున్నాం, నా రీజన్ నాకు, అరే నీకు ఈసారి ఇస్తలేను రాబోయే, రెండోసారి చూద్దాం తీ అంటే నిమ్మలంగా ఉందిరా అట్లా ఆ మాట ఒక్క మాట చెప్పుకుంటే నేను అదే చెప్తున్నా. 2014, 2018లో కాంప్రమైజ్ అయిన సోమశేఖర్ 2024లో ఎందుకు కాడు? ఆబ్వియస్లీ అవుతాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా తమ్ముడిని దగ్గరకు తెచ్చుకోవాలి అని ఆలోచన చేస్తుండు అని చెప్పేసి మాకు వినిపిస్తూ ఉంది. ఇక నేనేమంటున్నా, ఇప్పుడు అట్లాంటివి ఏమున్నా, మొన్న ఎంపీ ఎలక్షన్ అయింది, అదైతే ఇంపార్టెంట్, క్రియాశీలకమైన ఎలక్షన్ అది కాంగ్రెస్ పార్టీకి. గర్వాప్సి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరినీ ఆ రోజే తీసుకునేటోళ్ళు. సో నేనేమంటున్నా, ఈ టైంకి ఎవడు మనకోసం గాలని తీసుకుంటారేమో. సో మనం పనికిరాని వాళ్ళ లిస్టులు ఉన్నట్టున్నాము. సో ఈ పనికిరానోడు బీఆర్ఎస్కి అయితే వస్తుందా అని అనిపిస్తుంది. సో ఇదే పార్టీలో ఉండి కొట్లాడదామని అనుకుంటున్నా. ఓకే, ఎన్ని రోజులు ఉంటారన్న ఈ పార్టీలో? ఎన్ని రోజులు ఉండేది బ్రదర్, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతున్నా నేను. అంటే నేను ఏమంటున్నా, ఇదేదో ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదుగా, నీవు ఈ వయసుకి వెళ్ళి ఈ వయసు వరకు డ్యూటీ, తర్వాత రిటైర్మెంట్, ఇవన్నీ ఉంటాయా? అంటే నా బాధ ఏంటంటే సోమశేఖర్ రెడ్డి అనేట ఆయన ఎంత పని చేసిండు కాంగ్రెస్ పార్టీకి అని చాలామంది కళ్ళతోటి చూసారు. అట్లాంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో లేరంటే కార్యకర్తలకు కూడా బాధ అవుతుంది కదా. నేను ఏమంటున్నా, ఆ బాధ్యత ఎవరిది భయ్? మీకు తెలుసు కదా బాధ్యత ఎవరిదో. రెస్పాండ్ అయ్యేటోళ్ళు కావాలి. నువ్వు వచ్చి నన్ను అడిగినా, నేను నీకు చెప్పినా ఈడ ఉపయోగం లేదు కదా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది? సోమశేఖర్ రెడ్డి నీ పక్కకు పెడితే ఈ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని చూస్తే బాగుంటుంది అనేది సోమశేఖర్ రెడ్డి అభిప్రాయం బాస్. రైట్. ఒక్కవేళ నేను ఫైనల్గా అడుగుతా ఉన్నా, సోమశేఖర్ రెడ్డికి స్వయానా రేవంత్ రెడ్డి కాల్ చేసి తమ్ముడు రా అని అంటే పోతాడా పోడా? ఇగో నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇట్లా అయితే ఎట్లుంటుంది, అట్లా అయితే ఎట్లుంటుంది అనేది కాదు. నా కన్సర్న్ ఒకటే, సోమశేఖర్ రెడ్డికి అన్యాయం అయింది భయ్. సోమశేఖర్ రెడ్డిని పక్క పెట్టి, ఇది అయిపోయిన సబ్జెక్ట్.
అట్లీస్ట్ ఇప్పుడైనా 10 ఏళ్ళు పార్టీ కోసం జెండా పట్టుకొని కొట్లాడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే రేవంత్ అన్న ఎంబడి తిరిగేటప్పుడు మా ఎంబడి పోరోళ్ళు రోజు సొంత పైసలు పెట్టుకొని కార్లు వేసుకొని వచ్చి మా ర్యాలీలలో జాయిన్ అయ్యే పిల్లలకి ఇవాళ ఎవడు వాళ్ళని దేక్తలేరు. ఇవాళంతా 10 ఉన్నోళ్ళు 10 వచ్చిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే చుట్టాలు లెక్కూరు తప్ప ఈ పిల్లలు ఎవరైతే రేవంత్ రెడ్డి కోసం ఆ రోజు దెబ్బలు తిన్నారు, రేవంత్ రెడ్డి కోసం అహర్నిశలు కష్టపడ్డ పిల్లల్ని ఎవరు దేక్తలేరు. దయించి మీ మాధ్యమం ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి లేకపోతే రేవంత్ రెడ్డి గారి కోర్ టీంకి చెప్పదలుచుకుంది ఒకటే, పిల్లలందరూ అప్పుడు తిరిగిన వాళ్ళు అందరూ బాధపడుతున్నారు, జర వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ బతుకులు కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, సోమన్నకు టైం లేక ఈ ఇంటర్వ్యూ మధ్యాంతరంగా మూయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఇంటర్వ్యూ తప్పకుండా తీసుకుంటా. థ్యాంక్ యూ.